అసలు ఏమనుకుంటుంది శ్రావ్య? నేను ఆడపడుచునన్నా అసలు ఏమాత్రం భయం లేకుండా ఎలా ప్రవర్తిస్తుంది? అయినా నేను ఇలాగే చూస్తూ అలా ఎలా ఊరుకుంటాను? ఊరుకోను. నేనేంటో చూపిస్తాను. నాకంటే తనెక్కువైపోయిందా? చెప్తాను. తను నీ పట్ల ఒక మోసగత్తె, మోసం చేసింది అన్న అపనమ్మకాన్ని నేను నీకు తీసుకొని వస్తాను. నేనే దిక్కు అని అనుకునేలా నేను చేస్తాను అని మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం అహల్య అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇద్దరు కలిసి అలా ఎంగిలి మెతుకులు తీస్తూ ఉంటే అదంతా చూస్తున్న యామిని ఒక్కసారిగా మండిపడిపోతుంది. నా కూతురితో సరసాలాడాల్సిన వయసులో తనతో ఆడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. నా కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఇంకొకరిని తాళి కట్టి తీసుకుని వచ్చి ఎంతో ప్రేమను చూపిస్తుంటే మంటి పడిపోతుంది. ఇలాగే చూస్తూ నేను ఉండలేకపోతున్నాను. నేనేంటో చూపిస్తాను. ఇలాగే ఊరుకోలేను అని మనసులో అనుకుంటూ కోపంగా అలానే చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం అశోక్ అనే వ్యక్తి ఇంద్రకు సంబంధించిన వస్తువులన్నీ కూడా తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక అలా వస్తూ ఉండగా అంతలో బొజ్జి చూస్తాడు. ఇక బొజ్జి చూసి హాయ్ ఇంద్ర మావయ్య వచ్చేసాడు అని ఆ డ్రెస్ కోడ్ని చూసి వెనుక వైపు నుండి చూసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇంద్ర అసలు ఎందుకు ఫోన్ తీయట్లేదు, అసలు ఏమై ఉంటుంది, ఎందుకు తీయడం లేదు అని అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటారు అర్జున్, సుభద్ర. ఇక అప్పుడే ఇదిగో ఇంద్ర మావయ్య వచ్చాడు అనే విధంగా బొజ్జి చెప్పగానే ఒక్కసారిగా అహల్య షాక్ అయిపోతుంది. ఇదేంటండి, చనిపోయిన ఇంద్ర ఆయన మళ్ళీ రావడం ఏంటి? అసలు బుజ్జి ఏమంటున్నాడో నాకేం అర్థం కావట్లేదు. నేను కూడా అదే అనుకుంటున్నాను అహల్య గారు. ఏమై ఉంటుంది, ఎవరు వచ్చారు? అప్పుడు వెంటనే అర్జున్ మాత్రం ఏంట్రా నువ్వు అంటుంది, నిజంగా ఇంద్ర మావయ్య వచ్చారా? అవును తాతయ్య, నేను ఇప్పుడే చూశాను, కావాలంటే అదిగో ఆ హాల్లోకే వచ్చేశాడు అనే విధంగా చెప్పగానే ఇక అర్జున్ మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంద్ర ఇంద్ర అని అనుకుంటూ ఎంతో సంతోషంగా వెళ్తూ ఉండగా ఇక అప్పుడే వెనుతిరిగి చూడగానే ఇంద్ర కాడు. ఎవరు బాబు మీరు? మీరే వచ్చారేంటి? ఓ మీరు ఇంద్ర స్నేహితుడా? ఇంద్ర ఎక్కడ కనిపించట్లేదు అని అర్జున్ అంటూ ఉంటే ఇంద్ర అలా ఇలా కనిపిస్తాడు. ఆయన చనిపోయాడు కదా, ఆయనకు సంబంధించిన వస్తువులని మీ ఇంటికి చేర్చాలని నేను తీసుకుని వచ్చాను అని చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి మీరు అంటుంది, మీరేం మాట్లాడుతున్నారో, ఏంటి ఇంద్ర చనిపోయాడా అని సుభద్ర అంటూ ఉంటే అవును, అనుకోకుండా ఆయన చనిపోయాడు. ఈ విషయం మీకు తెలియాలే, ఇంకా మీకు తెలీదా, అలా అంటున్నారేంటి అని విధంగా అనగానే ఒక్కసారిగా అర్జున్ కుప్పకూలి క్రింద పడిపోతాడు. అంటే అర్జున్ చనిపోయాడా అనే విధంగా అంటూ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే మరి మొన్న నాతో మాట్లాడాడు కదా ఇంద్ర, అప్పుడే ఏమైంది, ఏం జరిగింది అనే విధంగా చాలా బాధపడిపోతూ అడుగుతూ ఉంటాడు. ఈ విషయం మేము గౌతమ్కి కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అనే విధంగా చెప్పగానే అంటే ఏంట్రా నువ్వు మా దగ్గర నువ్వు నిజాన్ని దాచావా? ఎందుకు దాచావురా? ఇంత పెద్ద నిజాన్ని ఎందుకు దాచావు? చెప్పరా చెప్పు అని కోపంగా అర్జున్, సుభద్ర ఇద్దరు కూడా చాలా బాధపడిపోతూ అడుగుతూ ఉంటారు. ఎలా చెప్పను నాన్న, ఏమని చెప్పను? వాడు చనిపోయాడంటే మీరు బ్రతకగలరా? మీరు ఇంతలా బాధపడతారని తెలిసే నేను మీకు ఈ విషయాన్ని చెప్పలేకపోయాను. నన్ను క్షమించండి నాన్న. ఏంట్రా అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాలేదు. ఇదిగోండి ఆయన వస్తువులు తీసుకోండి అనే విధంగా అంటూ ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఆగు బాబు, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇంద్రనే గుర్తుకొస్తున్నాడు. ఈ పూట ఉండి భోజనం చేసి వెళ్ళు బాబు. లేదంకుల్, నాకు ఫ్లైట్ ఆల్రెడీ బుక్ అయింది. అయితే కనీసం భోజనమైనా 4 ముద్దలు తినేసి వెళ్ళి బాబు. సరే అంకుల్, మీరు ఇంతలా చెప్పాలా, భోజనం చేసే వెళ్తాను అని అంటూ ఇక వెంటనే వెళ్ళి భోజనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అంతలో యామిని వస్తుంది. వా షెబ్బాష్, ఇంద్ర చనిపోయాడు, కూతురి పెళ్లి చేస్తున్నారు. ఇంత బాధలో కూతురి పెళ్లి చేయడం అవసరమా?
శోకసంద్రంలో మునిగిపోయిన ఈ కుటుంబానికి ఇప్పుడు ఈ పెళ్ళి అవసరం లేదు, ఏమంటావురా అని విధంగా అనగానే, ఏంటమ్మా నువ్వు బాధలో ఉన్నప్పుడే పెళ్లి చేస్తే అందరూ సంతోషపడతారని అంటారు కదా, మరి నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అని కోపంగా అంటూ ఉంటే, నేను ఎప్పుడు ఏది మాట్లాడినా నీకు ఇలాగే అనిపిస్తుందిరా, అయినా ఎందుకురా ఈ కుటుంబంలోనే పడాలా, నీకు ఎంతో ఉన్నతమైన విలువ ఉంది, ఈ ఇంట్లో నువ్వు అల్లుడిగా ఉండే అర్హత నీకుందేమో కానీ వీళ్ళకి లేదు, అందుకే ఈ పెళ్ళి క్యాన్సల్ చేసేద్దాం, ఆ తాళిని అక్కడ పడేసి వచ్చేసేరా అని అనగానే ఇక శ్రావ్య పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైంది, ఏం జరిగింది, ఎందుకు అందరూ బాధపడుతున్నారు అని అనగానే ఇక జరిగిందంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఇంద్ర అన్నయ్య చనిపోయాడా అని అంటూ శ్రావ్య చాలా బాధపడిపోతూ ఉంటుంది. చూసావరా, నీ కాబోయే పెళ్ళం కూడా బాధపడుతుంది, అవసరమా ఈ పెళ్ళి, తాళిని దాని మొహన కొట్టేసి వచ్చేసేయి అని అంటూ ఉంటే, అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, ఏంటి అత్తయ్య అని పిలుస్తున్నావు, అప్పుడే వరుసలు పెట్టి నా కొడుకు నీ మెడలో తాళి కట్టాడా, ఇంకా లేదు కదా, కట్టిన తర్వాత అను, అప్పుడు నేను నీకు ఆన్సర్ చెప్తాను అని విధంగా అనగానే ఇక అతిథి, ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతుంటే, శ్రావ్య బాధపడుతుంది కదా, నీ బాధను తను అర్థం చేసుకుంటుందా లేదంటే మీ అన్నయ్య అర్థం చేసుకుంటున్నాడా, ఎవరు అర్థం చేసుకున్నప్పుడు నేను ఇలాగే మాట్లాడతానే, నువ్వు నాకు ముఖ్యం అంతే, రేయ్ వస్తావా లేదా, మేము ఇక్కడ నుండి వెళ్తాం, ఈ కుటుంబం ఇప్పుడు చుట్టులో ఉంది, పొదరా పద అని అంటూ ఉంటే, ఆగండి, చుట్టూ కాదు ఆల్రెడీ పెద్ద సంవత్సరికం కూడా అయిపోయింది, ఇక ఈ ఇంటికి ఎలాంటి చుట్టూ లేదు అని గౌతమ్ చెప్పగానే ఇక వెనుతిరిగి అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అంటే మీరు పూజ చేయకుండా అలా ఎలా చేస్తారు, చేశాడు, మా నాన్నే స్వయంగా చేశాడు అనే విధంగా చెప్పగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఆ రోజు గుళ్ళో చేసింది ఎవరికో కాదు, ఇంద్ర ఫోటోకే చేశాడు, కానీ నేనే కళ్ళు కప్పాను, ఫోటోని మార్చాను అనే విధంగా జరిగిందంతా కూడా చెప్పగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.